18 లక్షల నష్టం జరిగింది కేవలం ఒక ఎలక్ట్రిక్ కారు తీసుకునే ప్రయత్నంలో. నోయిడాకు చెందిన ఆదిత్య సోని 2 నెలల క్రితం 51 లక్షల విలువ చేసే BYD సీల్ ఎలక్ట్రిక్ కార్ ని కొన్నారు. ఇంకా ఆయన తన హోమ్ టౌన్ అయిన మధ్యప్రదేశ్ లోని సత్నాకు వెళ్లారు. అయితే ఆ టైంలో అక్కడ భారీ వరదలొచ్చాయి. రిజల్ట్ గా కారు పూర్తిగా వాటర్ లో మునిగిపోయింది. తర్వాత కార్ ని సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లినప్పుడు షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. బ్యాటరీ లోపల వరకు వాటర్ వెళ్లిపోయిందని, దాంతో బ్యాటరీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కేవలం 2 నెలల పాత కొత్త ఈవీ కార్ వల్ల ఆయనకు 18 లక్షల నష్టం వచ్చింది. ఇక్కడ నుంచి అసలైన షాక్ స్టార్ట్ అయింది. ఇన్సూరెన్స్ పనిచేయలేదు, వారంటీ కూడా రాలేదు. కారు కొనే టైంలో షోరూమ్ వాళ్ళు 0 డిప్రిసియేషన్ పాలసీ ఉంది, అన్ని కవర్ అవుతాయి అన్నారు. కానీ అసలు క్లెయిమ్ ఫైల్ చేసినప్పుడు వచ్చింది ఏంటంటే వాటర్ డ్యామేజ్ అయిన బ్యాటరీస్ ని కవర్ చేయమంటూ పాలసీలో లేదని చెప్పారు. ఈవీ మేకర్స్ ఎప్పుడూ చెప్తారు బ్యాటరీ ఈవీకి గుండెకాయ లాంటిదని. అలా అయితే దానికి వారంటీ ఎందుకు ఉండకూడదు? కారు అమ్మేటప్పుడు కంపెనీస్ పెద్ద పెద్ద మాటలు చెప్తాయి, కానీ అసలు సమస్య వస్తే మాత్రం చేతులెత్తేస్తారు. కాబట్టి మీరు కూడా ఈవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారంటే కేవలం రేంజ్ లేదా ఫీచర్స్ చూసారు. బ్యాటరీ వారంటీ, ఇన్సూరెన్స్ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆఫ్టర్ సేల్ సపోర్ట్, వీటిని డీటెయిల్డ్ గా తెలుసుకోండి. ఈవీ భవిష్యత్తు కావచ్చు, కానీ వారంటీ పాలసీస్ సపోర్ట్ చేయకపోతే అదే భవిష్యత్తు ఒక తలనొప్పిగా మారుతుంది. కాబట్టి ఈవీ కొనే ముందు ఈ చిన్న చిన్న పాలసీస్ ను తేలిగ్గా తీసుకోకండి. లేదంటే రేపు మీ ఈవీ బ్యాటరీ ఫెయిల్ అయితే లేదా ఏదైనా ఇష్యూ వస్తే మీరు కూడా ఆదిత్య లాగే 18 లక్షల నష్టం భరించాల్సి రావచ్చు.